పాకిస్తాన్ ఓడికైతే ఉచ్చ ఇక డైరెక్ట్ చెప్తున్నా ఉచ్చ కంటే మామూలుగా ఇంకేం పడతలేదు. మన మూడు రక్షక బలగాలు కలిపి ఆడుతున్న ఆట అందామా లేకపోతే పాకిస్తాన్కి కనిపిస్తున్న వేట అందామా? పాకిస్తాన్ దేశం అంతటా లాక్డౌన్ పెట్టిండ్రు, రెస్ట్రిక్టెడ్ కారిడోర్స్ అంటే బార్డర్స్ అన్నిటినీ చక్కగా సీల్ చేసి పడేసింది. ద బ్యాడ్ బాయ్ ఆఫ్ ది సీ, సముద్రంలోనే ఒక పెద్ద బ్యాడ్ బాయ్ అంటారు దాన్ని. ఎయిర్ స్పేస్ కంట్రోల్ మొత్తం 28,000 ఫీట్ల దాకా నోటం జారీ. జాగ్రత్త, ఎయిర్ ఫ్యూలింగ్ అంటే ప్లేన్లు గాల్లోనే ఫ్యూలింగ్ అయితే కంప్లీట్ యుద్ధ విన్యాసం అది. భారత్ ఎప్పుడైతే నిలబడుతుందో వాడు అయ్యకినది. నువ్వు గెలికినవనుకో నిన్ను గీక్తా బిడ్డ, నిన్ను చీర్తా. గంటకు 30 లక్షల రూపాయల ఖర్చు అవుతుందట బిచ్చ పాకిస్తాన్కి. భారత్ ని మన గెలికితే ఏమవుతుందో తెలుసు కదా, పుచ్చలు 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 పుచ్చలు. ఇక్కడ వెస్ట్ ల పాకిస్తాన్ లా, ఇక్కడ ఈస్ట్ ల చైనా అయినా సరే, దాని అమ్మ మొగుడు ఎవడైనా సరే రా అని చెప్పి యుద్ధ విన్యాసాలకు భారత్ రెడీ అయింది. అసలు ఏదైనా యుద్ధం తయారు చేయాలంటే ఒక 24 అవర్స్ 48 అవర్స్ 72 అవర్స్లో పాకిస్తాన్ మ్యాప్నే బదలాంచేటట్టున్నారు ఇప్పుడు ఈ యుద్ధ విన్యాసంలోనే. ఆసిమ్ మునీర్ గానికి క్లియర్ కట్గా చెప్పింది, ఓవర్ డిఫెన్స్ ఎక్కువ పోయినావు అనుకో బిడ్డానికి ఒక కాస్ట్లీ బ్లండర్ అవుతుంది నీ పాకిస్తాన్కి. అదేనా రీల్స్ కోసం ఒక అప్లికేషన్, చాటింగ్ కోసం ఇంకోటి, అండ్ షాపింగ్ కోసం ఇంకోటి. టూ మెనీ అప్లికేషన్స్ యార్. బట్ వాట్ ఇఫ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ వన్ యాప్? క్రియేట్ చేయొచ్చు, కనెక్ట్ అవ్వచ్చు అండ్ షేర్ కూడా చేయొచ్చు. ఈవెన్ షాపింగ్ అది కూడా. వీరీల్ అంటే జస్ట్ యాప్ అనుకుంటేవా, అంతకు మించి. జై హింద్, జై భారత్, జై తెలంగాణ ఫ్రెండ్స్. నేను మీ గిరీష్ దారామోని. వెల్కమ్ టు అవర్ ఛానల్ చిత్రగుప్త. సోషల్ మీడియానే కాకుండా పత్రికలలో కూడా భారత్ నోటం మీద నోటం జారీ చేస్తుంది. పాకిస్తాన్, చైనా, బంగ్లాదేశ్ ఇంకా అమెరికా, ప్రపంచంలో ఉన్న పెద్ద పెద్ద శాటిలైట్స్, పెద్ద పెద్ద దేశ కమ్యూనికేషన్స్, అడ్వాన్స్ కమ్యూనికేషన్స్ అంతా భారత్ మీద ఫోకల్ పాయింట్ అయి నిలబడ్డాయి. ఏంది ఇది, ఏం జరుగుతుంది, నోటం ఏంది అని చెప్తే, జనరల్గా ఏదైనా మనం మిలిటరీ డ్రిల్స్ చేస్తే నోటం జారీ చేస్తాం. ఓ సూట్రాబాయ్ మేము ఇన్ని కిలోమీటర్లు సముద్రంలో, ఇన్ని నాటికల్ మైల్స్ ఆర్ ఇన్ని కిలోమీటర్ల పాటు మేము యుద్ధాభ్యాసాలు చేస్తున్నాము, ఎక్సర్సైజులు చేస్తున్నాము, మిలిటరీ ఎక్సర్సైజులు అని చెప్తాం. కానీ మనోళ్ళు చేసేది ఎట్లా చేస్తున్నారు అని అంటే, ఒక్కొక్కడికి పాకిస్తాన్ ఓడికైతే ఉచ్చ ఇక డైరెక్ట్ చెప్తున్నాయి. ఉచ్చ కంటే మామూలుగా ఇంకేం పడతలేదు, అది కూడా రక్తపు ఉచ్చ పడుతున్నది అడికి. అయితే ఈ డిస్కషన్ పాయింట్స్ అన్నిటిని మనము 4 పాయింట్లలో డిస్కస్ చేస్తాం ఫ్రెండ్స్. ఫస్ట్ వచ్చేసి ఆపరేషన్ త్రిశూల్, ఇండియా ఫుల్ స్పెక్ట్రమ్ డిటరెన్స్ ఏ రకంగా పోతున్నది అని అనేది. సెకండ్ టాపిక్ వచ్చేసి మన టీ అని అంటారు, అంటే మన మ్యాన్డ్ అండ్ అన్మ్యాన్డ్ టీమింగ్ ఎట్లున్నది, మోడర్న్ వార్ఫేర్ భారత్ ఏ రకంగా ఉన్నది సెకండ్. థర్డ్ వచ్చేసి తెలుసు కదా, మళ్ళా పాగల్గిరి చేస్తూనే ఉంటుంది పాకిస్తాన్. సో సీజ్ ఫైర్ వయోలేషన్ చేసింది లీపా వ్యాలీలో. సో భారత్ దాన్ని తిప్పెట్లా కొడుతున్నది. దాని తర్వాత భారత్ మనము ఎట్లా అప్రమత్తం ఉండాలా, ఎస్పెషలీ డిస్కస్ చేసేది ఏంది అని అంటే హైబ్రిడ్ టెర్రరిజం మీద మనం డిస్కస్ చేస్తాం. సో ఇక మనం టాపిక్ వేస్ట్ చేయకుండా డైరెక్ట్గా ఆపరేషన్ త్రిశూల్కి పోదాం ఫ్రెండ్స్. 30th అక్టోబర్ నుంచి 10th నవంబర్ వరకు ఆపరేషన్ త్రిశూల్ నడుస్తుంది అని చెప్పి చెప్తున్నారు. ఇండియా యొక్క వార్ గేమ్స్ ఏదైతే ఉన్నదో పాకిస్తాన్కి నిద్ర పట్టకుండా చేస్తున్నది అని చెప్పి పేపర్లలో కథనాలు వస్తున్నాయి. పాకిస్తాన్ సీజ్ ఫైర్ వయోలేషన్ చేసిందని ఒకటి వస్తున్నది. దాని తర్వాత పాకిస్తాన్నే మ్యాప్లకెన్ వైపౌట్ చేసేస్తామని చెప్పి రాజ్నాథ్ సింగ్ గారు మాట్లాడుతున్నారు. మున్నీర్ గాడికి మళ్ళీ ప్యాంట్ తడుస్తున్నది. ఇక షాబాజ్ షరీఫ్ గారి ముఖం ఎట్లుంటుందో మీ అందరికీ తెలుసు. ఆపరేషన్ త్రిశూల్ కచ్ కోస్ట్ నుంచి అరేబియన్ సముద్రంలో జరుగుతున్నది. ఇది మన 3 రక్షక బలగాలు కలిపి ఆడుతున్న ఆట అందామా లేకపోతే పాకిస్తాన్కి కనిపిస్తున్న వేట అందామా? ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఆర్మీ అండ్ నేవీ 3 కలిసి ఈ ఆపరేషన్ త్రిశూల్ మిలిటరీ ఎక్సర్సైజులు చేస్తున్నది ఫ్రెండ్స్. పాకిస్తాన్లో ఒక ప్యానిక్ సిచ్యువేషన్ వచ్చేసింది. నేషన్ మొత్తం పాకిస్తాన్ దేశం అంతటా లాక్డౌన్ పెట్టిండ్రు, రెస్ట్రిక్టెడ్ కారిడోర్స్ అంటే బార్డర్స్ అన్నిటినీ చక్కగా సీల్ చేసి పడేసింది. భారత్కి నిజంగా చెప్పాలన్నానంటే ఇది ఒక అఫెన్సివ్ యాక్ట్ కాదు, నిజంగా చెప్పాలనంటే ఒక డ్రిల్ చూపించింది ప్రపంచానికి. ఎట్లా తయారున్నాం తెలుసా బిడ్డ, మేమందరం రెడీగా ఉన్నాం సమరానికి, సై దా అని అన్నట్టు. కానీ ఇదేంది, ఇదొక గేమ్ భారత్ది. ఇది ఆపరేషన్ త్రిశూల్. పాకిస్తాన్ ప్యానిక్ ఎందుకు అయిపోతుంది అని అనగానే ఈ మాట అనడానికి కూడా ఆధారాలు ఉండాలి కదా ఫ్రెండ్స్. కంప్లీట్గా నార్త్ అండ్ సౌత్ కారిడోర్ని షట్ డౌన్ చేసేసింది లాహోర్ నుంచి కరాచీ వరకు. సివిల్ ఏవియేషన్ని కంప్లీట్గా ఆపిపడదొబ్బింది. డిఫెన్స్ పాస్చరింగ్ తీసుకున్నది. పాకిస్తాన్ సిగ్నలింగ్
అరే ఇండియన్ ఎక్సర్సైజులు ఏంద్రా నాయన పుసుక్కుమని ఏదైనా మిజైల్ కొట్టి పడదొప్పుతాడా, అది వచ్చి పేలేదాకా తెలియదు మాకు అని. ఆపరేషనల్ త్రిశూల్ ఓవర్ వ్యూ మీకు నేను కంప్లీట్ డీటెయిల్సే తీసుకొని వచ్చిన. ఆపరేషనల్ త్రిశూల్ ఓవర్ వ్యూ తీసుకొని చూస్తే ద బ్యాడ్ బాయ్ ఆఫ్ ది సీ, సముద్రంలోనే ఒక పెద్ద బ్యాడ్ బాయ్ అంటారు దాన్ని, ఐఎన్ఎస్ విక్రమాదిత్య. S-400 బ్యాటరీలు ఫుల్ జబర్దస్త్ ఛార్జ్ అయి ఉన్నాయి. సుకోయి 30 MKIలు నేను పోతానే నాయనమ్మ ముందు డ్రిల్కి అని చెప్పి పిలుస్తున్నాయి. రాఫేళ్ళు రఫాడిస్తా అని చెప్పి రంకేస్తున్నాయి. మిరాజులు పాతైనా కొత్త తరంగా అటాక్ చేస్తాం అని చెప్పి చెప్తున్నారు. ఎయిర్ స్పేస్ కంట్రోల్ మొత్తం 28,000 ఫీట్ల దాకా నోటం జారీ. జాగ్రత్త, భారత్ తన యుద్ధ విన్యాసాలు చేస్తున్నది. ఇది భారత్ బాధ్యతగుండు, బద్దల్ భాషింగాలు అయితే లేకపోతే అన్న ఒక మెసేజ్ భారత్ ఇవాళ నోటం జారీ చేసింది. జోధ్పూర్, భుజ్, జమునానగర్ ఎయిర్ బేస్లు ఏవైతే ఉన్నాయి కదా కంప్లీట్గా కోఆర్డినేట్ అయి పనిచేస్తున్నాయి. ఎక్సైజ్ డ్యూరేషన్ తీసుకొని మనం చూస్తే ఫ్రెండ్స్ November 2 నుంచి 10th వరకు అని అన్నారు. ఇప్పుడు అది November 30, 31st దాకా కూడా పోతుంది అని చెప్పి చెప్తున్నారు. కంప్లీట్గా జాయింట్ ఆపరేషన్, ఎయిర్ ఫ్యూలింగ్ అంటే ప్లేన్లు గాల్లోనే ఫ్యూలింగ్ అయితే కంప్లీట్ యుద్ధ విన్యాసం అది. అంటే ప్రిపేర్నెస్ చూపిస్తుంది భారత్. ఏ క్షణమైనా, ఏ దినమైనా, ఏ యుగమైనా అది భారత్దే అని చెప్తున్నది. రియల్ టైమ్ టెస్ట్ ఇంటర్ సర్వీస్ కమ్యూనికేషన్స్తో నడుపుతుంది. దాన్నే C4I అని అంటాం. కమాండ్, కంట్రోల్, కమ్యూనికేషన్స్, కంప్యూటర్స్ అండ్ ఇంటెల్ తీసుకొని ముంగడిపోతుంది భారత్. ఆడికి ఆగిపోయింది అని అంటే పాకిస్తానీ ఎయిర్ కాంబాక్ట్ ప్యాట్రోల్స్ ఎట్లున్నాయనంటే ఆర్మ్డ్ క్యాప్స్ విత్ లైవ్ మిజైల్ చేసుకొని మీద తిరుగుతున్నాయి. ఇండియన్ ప్రియంటివ్ ఏడ స్ట్రైక్ చేసి పడదొప్పుతుందో అని చెప్పి భయం అవుతున్నది. ఇదే వాళ్ళు యుక్రెయిన్ రష్యాలో చూసిండ్రు, చైనా ఇండియా స్టాండ్ ఆఫ్లలో కూడా చాలాసార్లు చూసిర్రు. భారత్ ఎప్పుడైతే నిలబడుతుందో ఓడయ్యకు ఇన్నది. సెకండ్ తీసుకొని గిట్లా మనం చూస్తే ఇండియా స్ట్రాటజిక్ ఇంటెంట్ ఏమున్నది అని అంటే ఇది ఒక డిటరెన్స్ పోస్చర్. మా తయారీ బయటికి చూపిస్తున్నాం. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే మేము అఫెన్సివ్ లేం. భారత్ యొక్క సామర్థ్యాన్ని సిగ్నల్ ఇచ్చింది, క్యాపబిలిటీది ఒక సిగ్నల్ ఇచ్చింది. నిజంగా చెప్పాలనంటే భారత్ ఎప్పుడు ఎవరిని ప్రొవోక్ చేయది, లొల్లి పంచాయతీ షురూ చేయది. నువ్వు గెలికినవనుకో నిన్ను గీక్తా బిడ్డ, నిన్ను చీర్తా అని అనేది. అయితే పాకిస్తాన్కి ఎందుకు భయము అని అంటే గంటకు 30 లక్షల రూపాయల ఖర్చు అవుతుందట బిచ్చం పాకిస్తాన్కి. ఇది నేను చాలా తక్కువ ఖర్చు చెప్తున్నా. గంటకు 30 లక్షల రూపాయలు ఖర్చు అవుతున్నదట. యుద్ధ విన్యాసమే. మళ్ళా భారత్నే మన గెలికితే ఏమవుతుందో తెలుసు కదా, పుచ్చలు మిజైల్స్ ఇంకా నావల్ లింకేజ్ ఏ రకంగా ఉన్నది అని అంటే బే ఆఫ్ బెంగాల్లో సైమల్టేనియస్గా మిజైల్లు ఫైర్ చేస్తారనంటే వెస్టర్న్ బార్డర్లలోనేమో ఇక్కడ కచ్ నుంచి అరేబియన్ సీలా, ఇక్కడ బే ఆఫ్ బెంగాల్లో కూడా 250 కిలోమీటర్ రేంజ్లా లే అని చెప్పి రాక్షసులను అసురదాడి చేయనికే మిజైల్స్ అన్ని రెడీ ఉన్నాయి. మల్టీ ఫ్రంట్ రెడీనెస్ రెడీ చేసిర్రు. ఇక్కడ వెస్ట్లో పాకిస్తాన్లా, ఇక్కడ ఈస్ట్లో చైనా అయినా సరే, దాని అమ్మ మొగుడు ఎవడైనా సరే రా అని చెప్పి యుద్ధ విన్యాసాలకు భారత్ రెడీ అయింది. పేరెట్లుంది మళ్ళా ఆపరేషన్ త్రిశూల్. హర మహాదేవ్ అని అన్నాక ఆ త్రిశూలం ముంగట ఎవడన్నా నిలబడ్డా? ఇది కేవలం టార్గెటింగ్ డ్రిల్ చూపిస్తున్నావా లేకపోతే మమ్మల్ని భయపడిస్తున్నావా అని అంటే సమర్థవంతుడు అర్థం చేసుకుంటాడు భారత్ యొక్క ప్రిపేర్డ్నెస్ని, బలహీనుడు భయపడతాడు. సో నువ్వు ఏ కేటగిరీలో చేరుతావని అనేది ఇలా ప్రపంచానికి భారత్ ఆప్షన్స్ ఇచ్చింది. ఫుల్ స్పెక్ట్రమ్ డిటరెన్స్ అగర్ కూడా తీసుకొని మనం దీని మీద మనం కొంచెం డిస్కస్ చేస్తే ఫ్రెండ్స్, భారత్ వెస్టర్న్ కారిడార్లో పాకిస్తాన్కి ధమ్కి ఇస్తున్నది. ఈస్టర్న్ కారిడార్ బే ఆఫ్ బెంగాల్లో కూడా డిప్లాయ్ చేసి ఇక్కడ చైనా అండ్ బంగ్లాదేశ్కి కూడా రా అని చెప్పి మాట్లాడుతున్నది. శాటిలైట్ బేస్ డేటా ఫ్యూజన్ చెప్పిన కదా, C4I కమాండ్, కంట్రోల్, కమ్యూనికేషన్ అండ్ కంప్యూటర్స్ అండ్ ఇంటెల్ తీసుకొని పోతున్నది. ఎట్లా అంటే బిడ్డ ఒక్కటన్నా చేడుచాడి చేసినావా చీర్తం పండబెట్టి తొడల మీద కూసోబెట్టి ఓం నమో భగవతే వాసుదేవాయ ధర్మహింస తదైవచ అని అన్నట్టు పోతున్నది. అంటే ఇవన్నీ చూస్తుంటే నాకు ఆ పాట ఉంటుంది చూడు, హలో సీరియస్ టాపిక్లో నేను మజాక్ తీసుకురాదలుచుకోలేదు, అందుకే పాట వాడతలేదు. ఆ చికెన్ నెక్ బుల్ నెక్ అవుతుందేమో, ఆ చికెన్ నెక్ అసలు ఉండకపోవచ్చు, మొత్తం కలుపుకొనే వస్తుందొచ్చు. పాపులేషన్ డెన్సిటీ జర టెంపుల్ అక్కడ జర హిందువులే ఎక్కువనే కాబట్టి జర భారత్ ఆలోచిస్తుందేమో అని నేను అనుకుంటున్నా. సో పాకిస్తాన్ ఏదైనా మిస్ఇన్ఫర్మేషన్ క్యాంపెయిన్స్ ఏమైనా రన్ చేస్తున్నా భారత్ దానికి
సై అని చెప్పి కూర్చొని ఉన్నది. ఐఎస్ఐ ఇంకా మ్యాప్ కాంట్రవర్సీ. పాకిస్తాన్ ఆర్మీ రాంగ్ మ్యాప్స్ ఇన్ బంగ్లాదేశ్, కన్ఫ్యూజన్ షురూ అయిపోయింది పాకిస్తాన్లో. ఐఎస్ఐ యాక్టివిటీలు మయన్మార్లా, నార్త్ ఈస్ట్ ఇండియాలా ఏవైతే జడుపుతున్నదో కంప్లీట్గా అవి భారత్ రేడార్లకు వచ్చేసినాయి. పాకిస్తాన్ ఫ్రాగ్మెంటెడ్ అయిపోయింది తన ఇంటెలిజెన్స్ని పట్టించుకొని. అసలు ఏం జరుగుతుందిరా అని ఆలోచిస్తున్న తరుణంలో డ్యూయల్ ఫ్రంట్ సిగ్నలింగ్ ఇచ్చింది భారత్. భారత్ ఏమని ఇచ్చిందనంటే సైలెంట్గా ఉన్నది, బట్ రెడీగా ఉన్నది, స్ట్రాంగ్ ఉన్నది. చిన్న తప్పు చేసినవా ఎస్కలేషన్ కాదు కదా, అసలు నువ్వు ఎస్కలేషన్ చేయడానికి కూడా నీకు ఛాన్స్ ఉండదు అని ఒక సిగ్నల్ ఇచ్చింది. పాకిస్తాన్ కంప్లీట్గా పాకిస్తాన్లో ఉన్న సిటీలన్నీ బంకర్ సిటీలు అయిపోయినాయి. ట్రేడ్ అంతా ఆపపడేసింది. ఇది కేవలం డ్రిల్లే, మళ్ళా ఇది యుద్ధ విన్యాసమే, గేమే, ఇట్స్ ఎ డ్రిల్, మిలిటరీ ఎక్సర్సైజ్. భారత్ క్లియర్ కట్గా చెప్పింది అవి బాతే నై, యాక్షన్ షురూ, ద యాక్షన్ స్పీక్స్ మోర్ దెన్ అవర్ వర్డ్స్ అని చెప్పి భారత్ హ్యాస్ గివెన్ ఎ మెసేజ్. క్లియర్ కట్గా ఒక మెసేజ్ ఇచ్చింది. ఏందనంటే పవర్ వితౌట్ ప్రొవకేషన్ ఈజ్ ది డాక్ట్రైన్ ఆఫ్ ఆపరేషన్ త్రిశూల్ అని చెప్పి మాట్లాడింది. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ మూడు కలిపి ఈ విన్యాసం చేస్తున్నాయి. నెట్వర్క్ సెంట్రిక్ వార్ఫేర్ ఇది. ఆకపోని ఆట గేమ్ అనుకుందాం. ఆట గేమ్ అనుకున్నా ఫుల్ ఆపరేషనల్ అండ్ కంట్రోల్ స్టేట్లా చేస్తుంది భారత్. ఇంకా కరెక్ట్గా చెప్పాలనంటే 10 సంవత్సరాల పాటు ఏదైతే భారత్ సాధించిందో దాన్ని జర ప్రదర్శనకు పెట్టాలి కదా. బిడా నా భారతం, నా మహాభారతం కొన్ని నేర్పింది. రంగభూమి రణభూమి అనని. రంగభూమిలో కేవలం శస్త్ర ప్రదర్శన అవుతుంది, కేవలం శస్త్రాలు చూపిస్తారు, అది వాడరు, ప్రయోగించరు. రణభూమిలకు అగర్ నువ్వు నన్ను లల్కార్ పుకార్ చేసినవో, ఆవాహనం పలికినవో, ఆహ్వానించినవో, ఆకాశ్ తీర్ని మీరు ఆస్వాదించారు అనుకుంటా ఒకసారి ఆపరేషన్ సింధూర్లా. భారత్ ఎప్పుడైతే చెప్తున్నా చూడు ఆపరేషన్ సింధూర్తో అవితో బాకీయే, అవితో కుछ करना है उसके ऊपर అని చెప్పి మాట్లాడుతారు కదా. సో భారత్ ప్రిపరేషన్ చూడుర్రి మీరు. అసలు ఏదైనా యుద్ధం తయారు చేయాలంటే ఒక 24 అవర్స్ 48 అవర్స్ 72 అవర్స్లో పాకిస్తాన్ మ్యాప్నే బదలాంచేటట్టున్నారు ఇప్పుడు ఈ యుద్ధ విన్యాసంలోనే. ఇండియా క్లియర్ కట్గా ఇలా మెసేజ్ ఇచ్చింది త్రిశూల్ ద్వారా. ఏందనంటే నో నాన్ సెన్స్ అని చెప్పి క్లియర్ కట్గా ఇచ్చింది. ఆసిమ్ మునీర్ గానికి క్లియర్ కట్గా చెప్పింది ఓవర్ డిఫెన్స్ ఎక్కువ పోయినావు అనుకో బిడ్డానికి ఒక కాస్ట్లీ బ్లండర్ అవుతుంది నీ పాకిస్తాన్కి అదేనని. స్టడీ క్యాలిబరేటెడ్ డామినెన్స్ భారత్ చూపించింది. ఇంకొక శుభవార్త ఫ్రెండ్స్, ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ దియోబంద్ దగ్గరకు ఆగిపోలే. మొన్నటిదాకా మనం మాట్లాడినాం తాలిబాన్లు దియోబంద్ దాకా ఎందుకు వచ్చిండ్రు, ప్రభుత్వమే వాళ్ళని మన సుల్తాన్పూర్ ఇక్కడ ఉత్తరప్రదేశ్లో ఉన్న షారాన్పూర్కి ఎందుకు తీసుకుపోయి కల్పించిండ్రు, దేవబందీలకు తాలిబందులకు ఉన్న సంబంధం ఏందో, అండ్ ఈ దేవబందీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా పూర్వ సనాతనులు, బుద్ధిస్ట్ సనాతనులు ఎక్సెట్రా మనం డిస్కస్ చేసినాం. చిట్టా ఇప్పినప్పుడు చిత్రగుప్త్ ఆధారాలతో నిప్పింది. ప్రతిసారి వాళ్ళు వచ్చి హెలికాప్టర్లనే తీసుకొని పోతుండే దొంగసాటుగా, ఈసారి ప్రభుత్వమే తీసుకొని పోయి ఆ రూట్స్ని కనెక్ట్ చేసింది. తాలిబాన్ భారత్కు ఒక ఆఫర్ ఇచ్చింది. బగ్రామ్ ఎయిర్ బేస్ ఏదైతే ఉంది కదా, ఏదైతే అమెరికా కేంద్ర బిందువు అయి పనిచేసింది కొన్ని సంవత్సరాల పాటుగా, ఉసామా బిన్ లాడెన్ ఆపరేషన్ కూడా ఈ బగ్రామ్ ఎయిర్ బేస్ నుంచే జరిగింది. ఆ బగ్రామ్ ఎయిర్ బేస్ కూడా చూడు బ్రదర్ పేరు ఎట్లుందో, సగం భారత్ పేరు వచ్చేసింది తర్వాత చివరికి సాక్షాత్తు ఆ పరంధాముడి పేరే రామ్ ఉన్నది. జబ్ ఆదా భారత్ और पूरा राम का नाम उसमें साक्षात्कार है तो युद्ध तो निश्चित अगर हुआ, युद्ध निश्चित है तो जीतेगा कौन, పహచాన్ కోన్ అని అంటది భారత్. ఇప్పుడు పాకిస్తాన్ ఏదైతే కలలు కన్నది చూడు, ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఒక అటాక్, చైనా నుంచి ఒక అటాక్, ఇక్కడ నుంచి ఒక పటాక్, ఇక్కడ నుంచి ఒక పటాక్ అని అంటే కుర్చీ మర్త వెటి అని చెప్పి ఆఫ్ఘనిస్తాన్ బగ్రామ్ బేస్ ఎంత కీలకమో భారత్కి చూడుండ్రి ఫ్రెండ్స్. ఇగో ఈడున్నది బగ్రామ్, ఇది బగ్రామ్ బేస్. తుర్క్మెనిస్తాన్కి ఎంత దగ్గర ఉందో చూడుండ్రి, ఉజ్బెకిస్తాన్కి ఎంత దూరంగా ఉందో చూడుండ్రి, తజకిస్తాన్కి ఎంత దూరంగా ఉందో చూడుర్రి, చైనాకి ఎంత దూరంగా ఉందో చూడుర్రి. ఇది పాకిస్తాన్. ఇంకా క్లియర్ కట్గా కావాలంటే ఇంకోటి అందుకే కలర్లో పెట్టిన. ఇగో ఇది బగ్రామ్ ఎయిర్ బేస్ ఆఫ్ఘనిస్తాన్లో భారత్. ఇప్పుడు పాకిస్తాన్కి ఇక్కడ నుంచి సంకల సగోడీలు వేస్తాయి, చైనాకు ఇక్కడ నుంచి మొత్తం న్యూక్లియర్ సైట్స్ అన్నీ ఎక్కడెక్కడ ఉన్నాయో ఇది మెయిన్ న్యూక్లియర్ సైట్ కష్గర్ చైనాది. క్లియర్ కట్గా భారత్ రేడార్లు ఉంటుంది. బిడ్డ నువ్వు ఈడికేం చేస్తే ఈడికేని పుచ్చావు వగులుతాయి బంగ్లాదేశ్, పాకిస్తాన్ ఈడికేని వగులుతాయి, ఈడికేనైతే ఇక నువ్వు నార్మల్గానే ఉండదు ఇక. సో బగ్రామ్ బేస్ ఏదైతే తీసుకుంటానన్నది చూడు, అది ప్లేట్లో పెట్టి బంగారు ప్లేట్లో పెట్టి పంచభక్ష పరమాణాలు పెట్టి అందజేసింది
తాలిబాన్ భారత్కి. సో భారత్ యుద్ధం మొదలు పెట్టే కంటే ముందే వార్లనే అంటే వార్ మొదలు పెట్టే కంటే ముందే యుద్ధ విన్యాసాలల్లో అంటే గేమ్లలోనే గేమ్ బజాన్ చేసింది. ఓ అలగ్ బాత్ హై, జల్తే వాలే జల్తే రహే బట్ మేరా భారత్ ప్యారా భారత్ చల్తా రహే క్యూంకి मैं भारत का और भारत देश मेरा, मैं रहूं या ना रहूं, भारत अपना देश रहना चाहिए. కంటెంట్ నచ్చితే ఒక నలుగురికి షేర్ చేయండి ఫ్రెండ్స్. మీ కమెంట్ రూపంలో చెప్పుర్రి ఎట్లా అనిపించింది. అండ్ మేమేమన్నా మిస్ అయితే చెప్పండి, మేము తప్పు మాట్లాడితే మాకు ముళ్ళుత్కారేయండి. బట్ కమెంట్ అండ్ లైక్ ఖచ్చితంగా చేస్తారు. అండ్ సబ్స్క్రైబ్ బటన్ ఒత్తన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటారని చెప్పి ఆశిస్తూ భారత్ మాతాకి జై.